ప్రతిపక్ష వైఎస్ఆర్ పార్టీకి సిగ్గు శరం లేకుండా మాట్లాడతారు, అధర్మంగా మాట్లాడతారు. ఈ జమ్మలమడుగులో ఏం జరిగేది? ఇదే అవినాష్ రెడ్డి ఎంపీగా ఉన్నాడు ఆ రోజుకు, ఇప్పుడు మూడోసారి అయినాడు. ఒక తెలివితేట లేదా? ఏం జరిగేది తెలియదా? ఆగస్టు 12వ తేదీ జరిగిన ఎలక్షన్లో సిగ్గు లేకుండా డిపాజిట్ కోల్పోయినాడు. 16.66% వదిలిపెడితే 10% కూడా రాలే ఓట్లు. ముద్దనూరులో నా దగ్గరికి వచ్చారు, మేమేమన్నా మీరు మాకు ఒక ఏదైనా సాయం చేస్తే ఎందుకు చేయాలి? 70 రోజుల ముచ్చట నోటిఫికేషన్ రాబోతుంది. దానికి రాష్ట్ర వ్యాప్తంగా నిన్న చూసా, రాష్ట్ర వ్యాప్తంగా 60 లక్షలు 50 లక్షల మందికో స్ఫూర్తి కలిగించాడ. అంటే అంత భయంలో తెచ్చినారంట, భయంలో తెచ్చారు. వణుకుతారు అట్లే. మీ వణుకుడులు మీరే ఎక్స్పెక్ట్ చేసుకున్నారు, మాకు ధైర్యం వచ్చిందని. కృష్ణా నది, గోదావరి నది ఎక్కడో కనుమల్లో పుడతాయి మహారాష్ట్రలో 60 క్యూసెక్కులతో. 60 లక్షల ప్రవాహం జరుగుతుంది గోదావరి, 10 లక్షల ప్రవాహం జరిగింది కృష్ణానది. అలా స్టార్ట్ అయ్యి అలా పెరుగుతుంది మన బంగాళాఖాతంలో కలిశాలకు. అట్లా స్టార్ట్ అయ్యి అలా పోతుంది. మీకు మేకు దిగుతుందని తిరగడంలే. నన్ను ఏదో మాట్లాడితే గొప్ప అనుకుంటారు. ఆదినాటి సోదినాటి కాదు, విత్ డేటా చెప్పినాడు ఆదినారాయణ రెడ్డి. సూదినారాయణ రెడ్డి ఇంజెక్షన్ చెక్కుతే ఎట్లా వైద్యం బాగుపడుతుందో సూది చెక్కుతా. మీ గురించి తెలియదా మాకు? మీ క్యారెక్టర్ నేను లేనా మీతో పాటు? మీ మీద గెలిచిన, మీ సహకారంతో గెలిచింటే, మీ మీద గెలిచినా కూడా మీరు ఆ మాట మాట్లాడతారంటే మీకు సిగ్గు లజ్జ లేదు. రామసుబ్బారెడ్డి ఎక్కడుంటే అక్కడ ఓటమి, 4/4 ఓటమి, 4/4 గెలుపు. అతను అర్చి గీపెట్టిన ఎంత శాతం ఓట్లు తెచ్చుకుంటారో తెలుసుకోవాలి. రేపు లోకల్ బాడీలో జరగబోయే ఎలక్షన్లలో కొడితే దిమ్మ తిరగాలంటే. ఇది గౌరవ ముఖ్యమంత్రితో మొన్న 9వ తేదీ నాడు జిల్లా వ్యాప్తంగా జరిగే కార్యక్రమం పైన కరెక్ట్గా 70 గంటల కిందట దీర్ఘంగా మాట్లాడొచ్చిన. జగన్ రెడ్డి మీకు ఎన్ని చోట్ల ఉన్నాయి? పేదోళ్లకు ఇండ్లు అప్పేదానికి నువ్వెవరు? రోడ్లు గుంతలు పడితే పూడ్చకుండా పోయేదానికి నువ్వెవరు? జలజీవన మిషన్ వెనక్కి పంపించడానికి నువ్వెవరు? అమృత పథకాన్ని పట్టించుకోకుండా పోయేదానికి నువ్వెవరు? అమరావతిని కాలరాసేదానికి నువ్వెవరు? పోలవరాన్ని కాలరాసేదానికి నువ్వెవరు? రైల్వే జోన్ పట్టించుకోకుండా పోయేదానికి నువ్వెవరు? నీకు 151 సీట్లు ఇచ్చే, అడ్డదిడ్డలుగా 22 ఎంపీ సీట్లు ఇచ్చే, ఏ రోజు అయినా 10 లక్షల కోట్లు అంటే 6 లక్షల కోట్లు అప్పు చేసినావు. నీకు క్లీన్ చిట్ ఇచ్చినారా? నీ కేసుల పరంపర లేదా? మీ వానికి లేవా? మీరు వివేకానంద రెడ్డిని చంపలేదా? మీ కుటుంబ సభ్యులకు ఇది ముందుగానే తెలియదా? మీరు సర్వనాశనం చేశారు లేదా? మళ్ళా సర్వనాశనం కోసం రెచ్చగొట్టారు. అంటే ప్రజలు ఏం తెలియదు అనుకుంటారా? సోషల్ మీడియా అందరికీ ఉంది. నిన్ను మానవ జీవితానికే నువ్వు అనిపెట్టు. వైఎస్ఆర్ పార్టీ గ్యారంటీడ్ అయినా సరే దాన్ని నమ్ముకునేటోళ్ళు బేకారే. పోయిందా? అన్ని పాపాలు, అన్ని తప్పులు, అన్ని తప్పుడు గొప్పలు చెప్తా అంటాడు. ఈ జగన్ రెడ్డికి అన్యాయం తప్ప న్యాయం తెలియదు, అధర్మం తప్ప ధర్మము తెలియదు. ఆ టీము కూడా ఇదే. ఎంత సంబరాలట. ఒక 5 మంది ఆడ మీరు గెలిచినది ఎందుకు పట్టించుకోవాలా? నన్ను కలెక్టర్ గారు, ఎస్పీ గారు అడిగినారు, సార్ ఏమి పరిస్థితి అని. సార్ మేము చూడండి, ఎందుకు మాకు? వాళ్ళు ఏంది సార్ మీరు ఏదో చెప్పిస్తారు అన్నారని. అంటే ఏదో పాట ఉంది సినిమాలో, ఉప్పు అంటానే ఉలిక్కి పడ్డావే అని. ఉలికి పడ్డారు. మీ ఉలికి పాటకు, మీ దరిద్రానికి చెక్కు పెట్టడానికి రాజకీయం. పదే పదే చెప్పిన ఏ పని జరగలేకుండా మేము రాజకీయానికి అనిపిట్ జరుగుతుంటే వాళ్ళు అనిపిట్. చికెన్లో దోపిడీ, అరటిలో దోపిడీ, చీనీలో దోపిడీ, వాడా పనుసులో దోపిడీ అన్నీ ఎత్తి చూపిస్తాం, అది చెప్తాం, చెక్కు పెడతాం. లోకల్ బాడీ రావాలి, ఎదుర్కోవాలా. పులివెందులలో లోకల్ బాడీ ఎదుర్కోవాలా, ఇక్కడ లోకల్ బాడీ ఎదుర్కోవాలా, రాష్ట్ర వ్యాప్తంగా ఎదుర్కోవాలా. తప్పు పట్టేలకు నిజం మాట్లాడాలి, తప్పు పట్టేలకు దరిద్ర మాటలు వద్దు. మళ్ళీ చెప్తున్నాం, నీకు రాజకీయాలకు పతనం స్టార్ట్ అయింది. సూపర్ చెక్ చెస్ గేమ్లు ఉంటుంది, రాజుకు చెక్ అని, నీకు సూపర్ చెక్ అంట. మేము తప్పు చేసినట్టు, ఆయన పెద్ద గొప్ప చేసినట్టు. బతుకు బీటెక్ చదివినావు, నీ చదువు ఏట్లేసేదానికే నీ చదువు. నీ దరిద్రం, మీ కుటుంబ దరిద్రం ఎన్నాళ్ళు మూచారట ఈ ప్రజలు. మోసి ఫ్యాక్షన్ అంతా పెంచి పోషించే ఫ్యాక్షన్ వద్దని ఫ్యాషన్ అని సెట్ చేసిన. నన్ను విమర్శిస్తే నేను ఎందుకు ఊరుకుంటా?
సూది చెక్కుతా మొత్తం మీకు గుచ్చుతే లోపలికి దిగుతుంది లోపలికి. కొల్లోస్కోప్ అనేది ముడిలో చెప్తే లోపలికి వస్తుందని కొల్లోస్కోపి చెప్తా నేను.